సర్వశక్తుడు, అన్ని విధములైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నేను అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను. శక్తి 3 రకాలుగా ఉంటుంది: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం, జ్ఞానం అంటే దాన్ని ఆచరణ పెట్టడానికి కావలసినటువంటి ప్రొసీజర్, క్రియ అంటే ఆచరణ. ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలి అనేటువంటి ఆలోచన ఇచ్ఛాశక్తి. దానికి కావలసినటువంటి వస్తువులు, వాహనాలు మొదలైనటువంటివన్నీ కూడా సమకూర్చి సిమెంటు, రాళ్ళు మొదలైనవన్నీ ఏర్పాటు చేసి అదంతా జ్ఞానశక్తి. ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్, పథకం. దాన్ని అన్నిటినీ కలిపి కూర్చడం అనేటువంటిది క్రియాశక్తి. ఇక్కడ సర్వశక్తులు అని అంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు అన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. ఇంకొక చిన్న రహస్యం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంటుంది. బ్రహ్మదేవుడి గారికి సరస్వతీదేవి నోట్లో ఉంటుంది. పరమేశ్వరుడికి పార్వతీదేవి అర్ధభాగంలో ఉంటుంది అని మనం పురాణాల్లో, కథల్లో వాటిల్లో ఇస్తూ ఉంటాం. అంటే దీన్ని జాగ్రత్తగా మనం సమన్వయించుకుంటే, బ్రహ్మదేవుడు అని అంటే దీన్ని కంఠాధ కటిపర్యంత, కంఠం దగ్గర నుంచి పైభాగము ఒక కూటము, ఇక్కడి నుంచి నడుము దాకా ఉండేటువంటిది ఒక కూటము, ఇక్కడి నుంచి కిందికి ఉండేటువంటిది ఇంకొక కూటము. 3 కూటములు మన శరీరం. అలాగే బ్రహ్మాండం కూడా 3 కూటములుగా ఉంది. ఆ 3 కూటములలో ఒక్కొక్క కూటమిలో ఒక్కొక్క స్థితిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి బ్రహ్మదేవుడి నోట్లో ఉంది అని అంటే అర్థం ఏమిటంటే అది వాక్శక్తి అని అర్థం, వాగ్రూపమైన శక్తి. విష్ణువుకి వక్షస్థలంలో ఉంది అని అంటే అది ధైర్యానికి సంబంధించినటువంటి ధైర్యలక్ష్మి అని అర్థం. ఆయనకు సగ శరీరంలో ఉంది అని అంటే ఇద్దరు కలిసి పనిచేసేటువంటిది. అంటే ట్యూబ్లైట్లో ఆ పైన ఉండేటువంటి స్ట్రక్చర్ కాకుండా దాంట్లో ప్రసరించినటువంటి విద్యుత్తు ఏ రకంగా కలిసి మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆ రకంగా ఉన్నది అని. కాబట్టి ఈ సృష్టి అంతా శక్తి, శక్తాత్మకము. శక్తి అంటే పవర్, ఎనర్జీ, శక్తము అంటే మ్యాటర్. ఈ రెండు కలిసినటువంటిది స్థితి అన్నమాట. దానిని అదంతా పుష్కలంగా కలిగినటువంటి వాడు. ఊరకే మనకు తెలియటం కోసం ఈ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, తర్వాత బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అని చెప్పడం, ఇదంతా కూడా మనకు అర్థం కావడం కోసం కథాత్మకంగా చెప్పిందే కానీ ఈ సృష్టి అంతట్లో ఉండేటువంటి శక్తి వైవిధ్యాన్ని, ఆ శక్తిని ఉపయోగించుకునేటువంటి పదార్థ వైవిధ్యాన్ని చెప్పడం అనేటువంటిది అక్కడ మూలతత్వం. అందుకనే సర్వశక్తుడును, సర్వజగత్ ప్రసిద్ధుడును. ఈయనకి ఇటువంటి శక్తి ఉంది అనే సంగతి ఏ కొంచెం వివేకం ఉన్నటువంటి వాడికైనా సరే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన ముఖ్యమంత్రి, అందరికీ ఆయన్ని గురించి తెలుసును. మోడీ గారు ఉన్నారు, ఆయన భారతదేశానికి అందరికీ ప్రధానమంత్రి, జగత్ప్రసిద్ధుడు. అలాగే వాడు మొన్న ఎవడో ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా వచ్చాడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ తెలియటం, ఈ ప్రసిద్ధి అనేటువంటిది వాళ్ళ స్థితిని బట్టి ఏకదేశగతంగా ఉంటుంది, ఒకచోట మాత్రమే నిండి ఉంటుంది. కానీ వీళ్ళందరినీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఒక దేశ ప్రధానమంత్రిని కానీ, లేకపోతే ఒక ప్రపంచానికి నాయకుడు అనదగినటువంటి వాడు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కూడా మించి అందరికీ తెలిసినటువంటి వాడు భగవంతుడు. అందుకనే ఆయన సర్వజగత్ ప్రసిద్ధుడు అని అన్నారు. మనం ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి, ఆశంకలు వస్తాయి. ఏమండి, భగవంతుడు ఉన్నాడు అనే సంగతి కుక్కకు తెలుస్తుందా, దోమకు తెలుస్తుందా,
ఇతరమైనటువంటి జీవజంతువులకు తెలుస్తుందా అని అంటే, ఒక రకంగా మనం ప్రశ్నిస్తే మనం ఈ ప్రశ్న వేస్తే మన ఇంకోడు ఇంకా కొంచెం వివేకం ఉన్నవాడు ఇంకో ప్రశ్న వేస్తాడు. దానికి తెలియదని నీకెట్టా తెలుసు? కుక్కకి తెలుసో తెలియదో నీకేం తెలుసు? కుక్క ఎప్పుడన్నా చెప్పిందా నాకు భగవంతుడు తెలియడు అని? దానికి తెలిసిన జ్ఞానం దానికి ఉంటుంది. దోమకు ఉండేటువంటి జ్ఞానం దోమకి ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం? అన్నీ మనకే తెలుసు అనుకుంటున్నాం, మానవుడికే తెలుసు అనుకుంటున్నాం. కాదు. కొన్ని చూడండి ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాయో ఏనుగులు మొదలైనటువంటివి. గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. అవన్నీ కూడా మానవుడికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. అవి సుశిక్షితములై ఉన్నాయి. అంటే వెల్ డిసిప్లిన్డ్. ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాయి. మరి యంత్ర సాధనాలు ఉన్నాయి, అవన్నీ కూడా మన ఇచ్ఛకు అధీనంగా వాటి పని అవి చేస్తున్నాయి. అంటే అర్థం ఏమిటనమాట? వాటన్నిటిలో కూడా ఏదో ఒక జ్ఞానము, ఏదో ఒక భావన, భగవంతుడికి సంబంధించినటువంటి భావన ఉన్నట్టే. అందుకని సర్వ జగత్ ప్రసిద్ధుడును, సర్వ గురుండు, సర్వగతుండు అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. అందుకనే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, దేవుణ్ణి ఆలయంలో చూడటం అనేటువంటి మాటకు ఇతరమైన చోట లేడని అర్థం కాదు. అక్కడ అభివ్యక్తి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ భగవద్ అభివ్యక్తి మామూలు చోట కంటే ఎక్కువగా తెలుస్తుంది.